హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే ఈ పెన్షన్దారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 2016లో అలాగే 416 వచ్చినాయి అన్నట్టుగా చాలామంది అయితే మన పెన్షన్దారులు అయితే అంటున్నారు కదా. దీని గురించి అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఇక మన టాపిక్లోకి వెళ్తే, గతంలో మనం చూసుకుంటే మొన్ననే మనకు రీసెంట్గానే రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. దీంతోపాటు ఇది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వము ఏం చెప్పిందంటే మనకు 2 లక్షల మందికి ఇప్పుడైతే మనం కొత్త పెన్షన్లు ఇస్తున్నాం కదా, సో వాళ్ళకు కూడా సమానంగా న్యాయం జరగాలన్నట్టుగా అనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్లు అనేవి విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. ఇది ఎలా ఇస్తున్నారంటే మనకు వీళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు అన్నట్టుగా. అలాగే రైతు భరోసా కూడా ఎలా ఇస్తున్నారంటే అందరికీ ఎకరం కలిగిన 10 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకు కూడా ఎకరం లోపే వాళ్ళకి పైసలు అనేవి వస్తున్నాయి. ఇది కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్దారులకి అలాగే పాతోళ్ళకి అందరికీ కలిపి మనకు ఈ కొత్త స్కీమ్ అనేది అంటే అమలు తెద్దామన్నట్టుగా మనకైతే ఆపివేయడం జరిగింది. సో మీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు బ్యాడ్గా అయితే అనిపించవచ్చు, కాకపోతే కొత్త వాళ్ళకు కూడా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఈ కొత్త అప్లికేషన్స్ అన్నీ మనకి ఈ నెలలో ఈ పూర్తి ప్రక్రియ చేసుకొని మనకైతే నెక్స్ట్ మంత్ మనకు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. సో అలాగే సదరం క్యాంప్స్ ఎప్పుడు పడతాయంటే మనకు ఈ మంత్లో అయితే ఈ వీక్ అంటే ఈ మంత్ లాస్ట్లో అయితే మనకు పడే సూచనలు అయితే ఉన్నాయండి. అది మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా మీరు మన అంటే గ్రామ పంచాయతీలో మన సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళనైతే కన్సల్ట్ అయ్యి మీ మీ పాస్పోర్ట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మీ సదరం సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఫైల్స్ ఇస్తే వాళ్ళు అనేది దరఖాస్తు అనేది చేసుకొని మీకైతే విడతల వైజ్గా మీకైతే ఈ పెన్షన్లు అనేది వస్తాయి. దీని గురించి అయితే మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పథకం ఏదైతే పెట్టిందో ఇదైతే మనకు వికలాంగులకు వచ్చేసి గతంలో 4,000 ఇస్తే ఇప్పుడు 6,016 ఇస్తామన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది కదా. కాకపోతే మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాదాపు అవుతుంది కదా. సో ఇవి చూద్దాం, మనకైతే మొత్తానికైతే ఈ మంత్ లేదా అంటే మనకు వచ్చే ఇప్పుడు మంత్లో అయితే మనకు విడుదల చేస్తామన్నట్టు చెప్పింది. సో దీని గురించి మీ అభిప్రాయం అనేది కింద కామెంట్స్ రూపంలో తెలపండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపగలరు. సో వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేస్తే నాకు కూడా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్, జై తెలంగాణ.